హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. భారత్ విశ్వరూపం ప్రపంచం ఇంకా చూడలేదు. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ఉగ్రవాదానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఇజ్రాయిల్పై హమాస్ దాడిని ఖండిస్తున్నాం. పాలస్తీనా సమస్యల పరిష్కారానికి సమయం వచ్చింది. ఇండో ఇజ్రాయెల్ బంధంతో ప్రపంచానికి సుస్థిరత. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం. మోడీ నా సోదరుడు. భారత్ను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇజ్రాయెల్కు సత్యానికి అండంగా నిలబడ్డారు. ఆయన ఆలింగనం ఎంతో ప్రత్యేకం. మరోసారి ఆలింగనం చేసుకోండి మోడీ. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. మూసీ బఫర్ జనం ఫికర్. బాధితుల సంఖ్య 10,000 కాదు, అంతకు మించి. మూసీ రివర్ బెడ్ ఎఫ్ఆర్ఎస్ పరిధిలోనే లెక్కించిన అధికారులు 50 మీటర్ల పరిధిలో భారీగా పెరిగి ఉన్న నిర్మాణాల సంఖ్య 55 కిలోమీటర్ల పొడవునా లెక్కిస్తే 50,000కు పైగా ఉంటాయని అంచనా. బఫర్ గూగుల్ చిత్రాలు విడుదల చేయకుండా దోబూచులాట. పరిహారం తేల్చకుండానే నిషేధిత జాబితాలోకి. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం కాంగ్రెస్ సర్కారు దగా. రైతులకు సమాచారం లేకుండానే చర్యలు. పరిహారం నిర్ధారించకుండా బలవంతంగా భూసేకరణ. ప్రభుత్వ ఏకపక్ష ధోరణిపై బగ్గుమంటున్న రైతులు. సుప్రీంకోర్టుకైనా వెళ్తాం, భూములివ్వబోమని స్పష్టం. దెబ్బతిన్న లైనింగులు, కొట్టుకుపోయిన కలవట్టులు. దయనీయ స్థితిలో అన్నదాతల ఆక్రందన. కాలువలు ఇలా సేద్యం ఎలా? కాలువల పరిస్థితిపై మెకానికల్ విభాగంతో సర్వే. ఏళ్లు గడుస్తున్న అమలుకు నోచుకొని నివేదిక. సర్కారు నిర్లక్ష్యంతో ఆయకట్టుకు దెబ్బ. అన్ని ప్రాజెక్టుల కింద ఇదే పరిస్థితి. ఘోష్ కమిషన్ది వ్యక్తిత్వ హననం. కేసీఆర్ను దోషిగా చూపడానికి సర్కారు కుట్ర. ఆయన పరువు ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కాళేశ్వరం కమిషన్ విచారణ. హైకోర్టులో కేసీఆర్ తరపున న్యాయవాది వాదనలు. విచారణ రేపటికి వాయిదా.